ప్రభుత్వం బంగారం, వెండి, ప్లాటినం వీటిపై సుంకాలు పెంచేసింది. మనందరికి తెలుసు భారతదేశం ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్స్ ఆఫ్ గోల్డ్. అంటే ప్రపంచంలోనే బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో భారతదేశం రెండో స్థానంలో ఉంది. దాదాపు 90% మన బంగారం అనేది ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. మన అవసరమయ్యే బంగారంలో 90% 85-90% ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ మధ్య బంగారం రేట్ బాగా పెరిగిపోయింది. ఈ పరిస్థితులు ఇలా ఉంటే ఇంకో పక్క పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతోంది. దీంతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా బాగా పెరిగిపోయాయి. దీనివల్ల మన ఫారెక్స్ రిజర్వ్స్‌పై ఒత్తిడి పెరిగింది. సో, బంగారం దిగుమతిపై సుంకాలు విధిస్తే గనక ఫారెక్స్ రిజర్వ్స్‌పై ఒత్తిడి తగ్గిద్దని ప్రభుత్వం ఆలోచన అన్నమాట. దీంతో భారత ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతులపై సుంకాన్ని 6% నుంచి 15% పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. బంగారం, వెండిపై 10% బేసిక్ కస్టమ్స్ డ్యూటీ, అదేవిధంగా 5% అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ విధించారు. ఇక్కడ మనం గమనిస్తే గనక బంగారం అంటే భారతీయులకి మక్కువ ఎక్కువ. భారతదేశంలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో బంగారం అంటే ఆడవాళ్ళకి మహా ఇష్టం. బంగారం ఓన్లీ ఇన్వెస్ట్‌మెంటే కాదు, మనకొక సెంటిమెంట్ కూడా. అయితే బంగారం రేట్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీంతో చాలామంది సగటున సామాన్యులు అసలు మనం బంగారం కొనగలమా? బంగారం మన చేతికి అందుద్దా? అనే ఆలోచనలో పడ్డారు. ఇక్కడ మనం గమనిస్తే గనక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారం కీలక పాత్ర పోషిస్తుంది. బంగారాన్ని ఒక అనిశ్చితమైన పరిస్థితిలో ఎప్పుడైతే ఎకనామిక్ టర్బులెన్స్ ఉందో, ఆర్థికంగా కష్ట నష్టాలు జరుగుతుంటాయో ఆ టైంలో బంగారాన్ని ఒక సేఫ్ బెట్‌గా చూస్తుంటారనమాట. చాలా మంది బంగారాన్ని ఒక నిల్వగా, ఒక ఇన్వెస్ట్‌మెంట్ లాగా కూడా భావిస్తుంటారు. భారతదేశంలో చాలా కుటుంబాలు పొదుపు ఖర్చుల్లో బంగారం చాలా కీలకమైంది. ప్రస్తుతం రూపాయి విలువ కూడా భారీగా పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95.75, అంటే ఒక డాలర్ కొనాలంటే రూ. 95.75 చెల్లించాల్సిందే. సో, వీటన్నిటి దృష్ట్యా గవర్నమెంట్ బంగారం, వెండిపై సుంకాలు విధించిందనమాట. మరోపక్క 2 రోజుల క్రితం ప్రధాని మోడీ గారు ప్రజలందరినీ ఒక సంవత్సరం పాటు బంగారం కొనటం ఆపేయండి అని చెప్పి హితవు పలికారు. ఆ తర్వాత ఈ మార్పులు రావటం ప్రత్యేకంగా మనం అర్థం చేసుకోవాల్సిన అంశం.